రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు ఈ కార్యక్రమం 12వ రోజుకి చేరింది। దీనికి సంఘీభావం తెలుపుతూ మన రేపల్ల నుండి ఎంఆర్పిఎస్ నాయకులు మనకి మద్దతు తెలియజేయడానికి వచ్చారు। వారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। ఈ కార్యక్రమానికి నిరసన నిరాహార దీక్ష చేస్తున్న ఈ దస్తావేజుల విలేకరులకు ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది ఈ ప్రైవేటు పరంగా చేస్తే రోడ్డును పడే పరిస్థితి ఉంది। గతం నుంచి కూడా వీళ్ళని నమ్ముకుని కొంతమంది రైతులు కూడా ఆ నమ్మకంతో ఇక్కడ వీళ్ళ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది। అదే రేపు ప్రైవేటీకరణ జరిగితే ఏ భూములు ఎక్కడ ఉన్నాయో, ఎవరు ఎక్కడ చేస్తున్నారు, కొన్ని దొంగ రిజిస్ట్రేషన్లు కూడా తయారయ్యే పరిస్థితి కూడా ఉందని మేము ఈ రోజు రావడం జరిగింది। ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అది ప్రైవేటీకరణ 396 జీవోని రద్దు చేసి వీళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా, న్యాయం చేయవలసిందిగా కోరడం అయింది।